కంచెగచ్చబౌలి భూములపై యథాతథ స్థితిని కొనసాగించాలన్న సుప్రీంకోర్టు చదును చేసిన 100 ఎకరాల్లో పూర్వపు స్థితిని పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం. వన్యప్రాణుల సంరక్షణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పష్టీకరణ. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని కిషన్ రెడ్డి హితవు. ధర్మాసనం ఆదేశాల మేరకే నడుచుకుంటామన్న మంత్రి శ్రీధర్ బాబు. ప్రస్తుతానికి వక్ఫ్ జాబితా నుంచి ఎటువంటి ఆస్తులను తొలగించవద్దన్న సుప్రీంకోర్టు. ఎక్స్ అఫీషియో సభ్యులు మినహా మిగతా వారంతా ముస్లింలే అయ్యుండాలని సూచన. ఇవాళ కూడా విచారణను కొనసాగించనున్న సుప్రీంకోర్టు ధర్మాసనం. గ్రీన్ ఎనర్జీ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందాలు. 5,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి 2 సంస్థలతో ఎంఓయు. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ పై గెలిచిన ఢిల్లీ. సూపర్ ఓవర్లో సత్తా చాటి జట్టును గెలిపించిన స్టార్క్. అకాల వర్షాలతో అన్నదాతలకు కోలుకోలేని నష్టం. మరో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. అప్రమత్తంగా ఉండాలని రైతులకు సూచన.